ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను అని ఆలోచన కలిగింది. ఆలోచన నాలోనే ఉంటే అది నాతోనే అంతమవుతుంది. కాబట్టి నేను చదివినటువంటి దాంట్లో మన పూర్వీకుల యొక్క గ్రంథాలలో ఉదాహరణకు త్రేతాయుగంలో వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఒక్క ఇన్సిడెంట్ మాత్రం చెప్తాను. అంటే సాంప్రదాయము, పద్ధతులు అనేటువంటివి, ధర్మము అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో చెప్పరు మన పెద్దలు, పూర్వీకులు, కవులు ఆనాటి సాంప్రదాయ పద్ధతులు ఆచరించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మార్గంలోనే మనం నడుస్తున్నాం. అందుకొరకే తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ సాంప్రదాయాలలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రమే ఇప్పుడు మీతో షేర్ చేశాను. సీతామాతను రావణాసురుడు అపహరించినాడు. రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. ఆ సమయంలో తాను వచ్చి సీతామాతను ఎత్తుకెళ్ళాడు. ఆయన దగ్గర ఒక పుష్పక విమానము అనేటువంటిది ఒక విమానం ఉంది. దాని ప్రాశస్త్యం చాలా గొప్పది. దాంట్లో ఎంతమంది ఎక్కినప్పటికీ ఇంకొకరికి ఒక సీట్ ఉంటుంది. అది దానిలో గొప్పదనం. అయితే ఈ సీతామాతను తీసుకెళ్లి దాంట్లో పడేసి తీసుకెళ్తున్నాడు ఆకాశ విమానం. వెళ్తూ ఉన్నప్పుడు ఆమె ఎన్ని రకాలుగా ఆలోచించింది అంటే, ఇప్పుడు నా భర్తకు, నా మరిదికి విషయం తెలియాలి కదా, పలాని వాడు నన్ను తీసుకుపోతున్నాడని వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు అని చెప్పి ఆలోచించి ఆకాశంలో ప్రయాణం చేస్తుంటే, విమానంలో వెళ్తుంటే తనకుండినటువంటి ఆభరణాలు కొన్ని, అంటే స్త్రీ ఎప్పటికీ ధరించే ఆభరణాలు తీయకుండా, కొన్ని ప్రాశస్త్యమైనటువంటి ఒక రోజుల్లో ఆభరణాలన్నీ వేసుకుంటారు. రకరకాల ఆభరణాలు వేసుకుంటారు. శరీరం నిండా వేసుకుంటారు. ఎత్తి మీద పెట్టుకునేటివి, జడ మీద పెట్టుకునేటువంటివి రకరకాలుగా ఉంటాయి స్త్రీలు ధరించి. అవన్నీ అరణ్యవాసం వస్తున్నప్పుడు మొత్తం అక్కడే వదిలిపెట్టేసి వచ్చేస్తుంది. మరి కొన్ని మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి. కమ్మలు, ముక్కెర, తాలిబొట్టు, తనదా శిరోరత్నము, ఇవి మాత్రమే ఉన్నాయి ఆమె దగ్గర. ఎక్కువ ఏమి లేవు. కాళ్లకు ఉండినటువంటి పట్టీలు, ఇవి మాత్రమే ఉన్నాయి. వాటినన్నిటినీ తన చీర కొంగు చించి దాంట్లో మూటగట్టి కిందికి చూసింది, ఎవరైనా మనుషులు కనపడతారా అని. ఒక పర్వతం మీద ఒక 5-6 మంది కనపడినటువంటి ఆ ప్రాంతంలో దాన్ని జార విడిచింది, కిందికి విడిచేసి. ఆమె ఇంక వెళ్ళిపోయి తీసుకెళ్ళాడు, పోయి శ్రీలంకకు వెళ్ళిపోయింది. అదే ఈ యొక్క మూట ఏమైంది అంటే, ఈ సుగ్రీవాదులకు దొరికింది. అరణ్యంలో ఉండినటువంటి వాళ్ళకు ఒక పర్వతం పైన ఉన్నాడు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకరికి దొరికితే సుగ్రీవు మహారాజుకు తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని భద్రంగా దాచిపెట్టాడు. తీసి కూడా చూడలేదు. అయితే రాముడు, లక్ష్మణుడు ఆశ్రమానికి వచ్చి చూస్తే సీత లేదు. అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అవి చూసి సీతకి ఏదో అపాయం జరిగిందని ఊహించుకొని ఆమెను వెతకడానికి పోతున్నాను.
ఆ వెతుకుంటూ వెతుకుంటూ పోతుంటే ఈ యొక్క సుగ్రీవాదుల దగ్గరికి వచ్చినారు. ఆ సుగ్రీవాదుల దగ్గరికి వస్తే ముందుగా హనుమంతుడు వచ్చి వీళ్ళు ఎవరు, శత్రువులా లేకపోతే మిత్రులా, ముందుగా తాను గ్రహించి అప్పుడే మొట్టమొదటిసారి రాముణ్ణి హనుమంతుడు చూడడం జరుగుతుంది. తీసుకొని రాజుగారి దగ్గరికి వస్తాడు. అప్పుడు సుగ్రీవాదులతో మాట్లాడుతున్నప్పుడు, కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాముడు తన యొక్క సీతను ఈ విధంగా ఎవరో తీసుకెళ్లారు, ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాం, ఇక్కడ మీరు కనపడ్డారు, మీతో సంప్రదిద్దామని వచ్చాను, మీతో స్నేహం చేద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అని. ఆకాశం, అప్పుడు వాళ్ళకి వెంటనే గుర్తుకొచ్చింది, ఆకాశం నుంచి దార విడిసింది ఒక స్త్రీ, ఆ మూట ఉంది తీసుకురమ్మని చెప్పి తన సేవకులకు చెప్తే తీసుకొచ్చి రాముని ముందర పెడతారు. ఒక పెద్ద రాయి మీద పెట్టేస్తారు. ఆ మాట విన్న వెంటనే ఆ చీర ఏదైతే రంగు ఉందో ఆ రోజు ఆమె కట్టుకున్నటువంటిది రాముని యొక్క మనసులో ఉంది. అది చూస్తేనే సీత గుర్తుకొచ్చింది. ఆ సీతవే ఇవి అనుకున్నాడు. సీత గుర్తుకొచ్చింది. సీత కళ్ళ నిండా నీళ్లు నిండిని. ఆ మూట విప్పుతున్నాడు, కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాడు. అవి తెరిచాడు. తెరిచి చూడడానికి పోతే కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి, ముందు ఏమున్నాయో కనపడతలేదు. ఏ ఆభరణాలు ఉన్నాయి అనేటువంటి కనపడతలేదు, కళ్ళకు నిండా నీళ్లు రావడం చేత. అప్పుడు తమ్ముని పిలిచాడు, లక్ష్మణ, ఈ ఆభరణాలు చూడరనాయన, ఇవి మీ వదినవే కాదా అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చింది. మూట ఎంత విప్పినటువంటి మూటని తీసుకొని చూసి అన్ని ఆభరణాలు పక్కకు పెట్టి కాలికి ఉన్నటువంటి ఒక్క పట్టీలను మాత్రం పక్కకు పెట్టి అప్పుడు రాముడితో అంటాడు, అన్న, ఈ పట్టీలైతే అమ్మ పాదాలకు ఉండినటువంటి పట్టీలైతే సీతామాతవే అన్నాడు. అవేమిటివి మిగతావన్నీ కూడా చూడలేదా, అవి ఎవరివి అంటే నాకు తెలియదమ్మా అన్నాడు. నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం ఇక్కడ దాగి ఉంది అంటే, ఒక పద్ధతి, ఒక మర్యాద, ఒక గౌరవం. అప్పుడు అవి ఎందుకు తెలియవు అంటే, నేను ప్రతిరోజు నిత్యము స్నానము చేసి మీ ఇద్దరి పాదాలకే నమస్కారం చేస్తున్నా. నేను వదిన గారి పాదాలే చూసేవాడిని ఎప్పుడు. పాదాలు నాకు పుష్పాలతో సమానం. దేవతల యొక్క సన్నిధికి పోతే ఎలా చూస్తామో ఆమె పాదాలే చూసేవాడిని. ఆ ప్రతిరోజు ఆమె పాదాలకు నమస్కారం చేస్తుంటే కనపడినటువంటి పట్టీలే ఇవి. నేను నిత్యం చూశాను కాబట్టి నాకు తెలుసు. పైన శరీరం మీద ఉన్న ఆభరణాలను ఎప్పుడు కూడా నేను కళ్ళలో కళ్ళు పెట్టి ఎప్పుడు కూడా ఆమె శరీరాన్ని నేను సరిగా చూడండి అన్నాడట రాముడు. అంటే చూడండి, వదిన అంటే తల్లితో సమానం, ఈక్వల్ టు మదర్. నిత్యం పాదాలకు నమస్కారం చేసేటోడు, పాదాలకి మొక్కేటోడు, ఆ స్త్రీ అనేటువంటిది తల్లితో సమానం కాబట్టి, అన్న భార్య కాబట్టి తాను ముఖంలోకి చూడలేదట. ఎప్పుడు కూడా ఆమె ఆభరణాలు ఎక్కడ ఏమున్నాయో కూడా చూడలేదట. ఎంత గౌరవం, ఎంత సాంప్రదాయము, ఎంత వదిన పైన ఉండినటువంటి తల్లి భావన ఎంత గొప్పది. రాముడు ఆశ్చర్యపోయినాడు. ఇది సాంప్రదాయం. వదిన అంటే తల్లితో సమానము, తల్లిని ఆమె. గుచ్చి చూస్తారు ఇవాళ రేపు పిల్లలు. మనం చూస్తే అన్నకే తెలియవేమో, అన్న ఇవి వదినవి, ఇక్కడ పలాంచోట ఈ ఆభరణం పెట్టుకుంటది, పలాంచోట ఈ ఆభరణం పెట్టుకుంటే ఇవి వదినవే అన్నా, నాకు తెలుసు, ఈ మెడకి ఇది ఉంటది, ఈ చెవులకి ఉంటాయి, నీకే తెలియదేమో అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఆధునిక కాలం.
దిస్ ఈస్ కాల్డ్ కలియుగం. దిస్ ఈస్ కాల్డ్ కలియుగం. ఇది చాలదా మన సంప్రదాయాలకు మూటగట్టినటువంటి బంగారం మూటే అంటే రామాయణం కాకపోతే ఇంకేముంది మనం చెప్పాలి. రామాయణంలో రియల్ హీరో అంటే ఎవడు అంటే లక్ష్మణుడే. వదినని అంత గొప్పగా చూశాడు. ఇవి చూసి మన జీవితాన్ని మార్చుకోలేమా? మనకున్నటువంటి యొక్క దుశ్చర్యలను మనము తుదముట్టించలేమా? స్త్రీకి గౌరవం మనమే ఇవ్వాలి. స్త్రీని ఎప్పుడూ తక్కువగా చేసి చూస్తే సమాజం బాగుపడదు. ఆదిశేషుడు పడగలు విప్పినట్టుగా విప్పింది ఇప్పుడు అన్యాయం. ఇవన్నీ కూడా లోకంలో చూసినటువంటి ఒక చేష్టలు చూస్తుంటే ఆదిశేషుడే పడగలు విప్పాడా అన్యాయానికి అన్నట్టుగా ఉంది. ఇవి మనం నేర్చుకోవాల్సింది. ప్రాచీన గ్రంథాలలో నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఆచరించాల్సింది ఇవి. మనకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ధనం ఏమిటి అంటే ఇదే. జై శ్రీమన్నారాయణ.